రివ్యూ ఆఫ్ హృదయ పవారం. ఇది ఒక మలయాళం సినిమా, తెలుగులో డబ్బై ఉన్నది, జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ టైంలోనే వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీస్లోని ఇది ఒక వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. చాలా సింపుల్ స్టోరీ లైన్, అందుకేనేమో మలయాళం సినిమాలు తెలుగులో అంతమంది ఇష్టపడతారు. ఓటీటీలోని ఒక మంచి టైంపాస్ కనో, లేదంటే ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా చూడాలి, మనకి ఎలివేషన్లో అలా కత్తులతో నరికేసుకోవడాలు అలాంటివి ఏమీ వద్దు, మన రియల్ లైఫ్లోనే ఎలా జరుగుతుందో అలాగే సినిమాని చూడాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అని చెప్పే ముందు, మీకు తెలుసు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు నేను ఒక్కటే చెప్పాను కదా, అది చేసేయండి. సరే, రివ్యూ ఏంటంటే మన సినిమాలోని అంటే ఈ హృదయపవారం సినిమాలోని స్టోరీ మొత్తం చెప్పను, కానీ చిన్న ప్లాట్ అయితే చెప్తాను. ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీ లైన్. హీరోకి హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో హార్ట్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు హీరోకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అన్నదే స్టోరీ. ఇది చాలా టచింగ్ బాగుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే హార్ట్ని డొనేట్ చేస్తారో వాళ్ళ మనసులు కూడా ఇంకా ఆ హార్ట్లోనే బతికున్నారు అని నమ్ముతారు కదా. సేమ్ అదే స్టోరీ లైన్ని సినిమా కింద చేసి ఎదురైన సిచ్యువేషన్స్ని సినిమాగా డైరెక్టర్ చూపించారు. సో మలయాళం ఇండస్ట్రీస్లోని ఇలాంటి సినిమాలు చాలా వచ్చి ఉంటాయి. అంటే కొత్త కొత్త టాపిక్స్ తోటి, కొత్త కొత్త కథలతోటి. కథ ఏమీ ఉండదు, చాలా చిన్న సింపుల్ లైన్ స్టార్టింగ్లోనే చూపెడతారు, లేదంటే ఎండింగ్లోనే చూపెడతారు. సినిమాని అలాగా సాగదీస్తారు. సాగదీయడం అంటే మనకు చూపిస్తారు, అంటే ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అలాగా చిన్న సీన్ కూడా వదలకుండా అలా చేపడతారు. కొన్ని సీన్స్ని యాడ్ చేసుకుంటూ అలా సినిమాని మొత్తం డైరెక్టర్ నడిపించేశారు. అందుకనే ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఓవరాల్గా సినిమా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవుతామంటే ఇది మన తెలుగు సినిమా కాదు, మనం ఓన్ చేసుకోలేము అనిపిస్తుంది. అదేమీ కాదు, టైంపాస్కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. కొన్నిసార్లు అంటే మలయాళంలోని సాంగ్స్ అనేవి వాళ్ళు ఓన్ చేసుకుంటారు, ఎందుకంటే మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి. బట్ తెలుగులోని ఆ పాటలు డబ్ అయినప్పుడు మనకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో పాటలను స్కిప్ చేసేస్తే, అక్కడక్కడ కొన్ని సీన్స్ని స్కిప్ చేస్తే సినిమా ఓవరాల్గా నాకు నచ్చింది. సో ఓవరాల్ రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అండ్ ట్విస్ట్లు ఏమీ లేవు. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఇదేమీ కొత్త స్టోరీ కూడా కాదు. ఒక చిన్న సింపుల్ స్టోరీ లైన్ తోటి తీసిన సినిమా. ఒక మంచి మూవీ చూడాలి అని అనుకుంటే హృదయ పవారం అనే సినిమా మీకు నచ్చుతుంది. ఫస్ట్ బోర్ కొడుతుంది, ఏంట్రా ఇలా ఆడుతుందా అని, కానీ సినిమా ఒక్క 10 నిమిషాలు దాటిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ సినిమాకి నేను 5కి 3.5 ఇస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీరు మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి.